గద్దర్ మొదటి వర్ధంతి సభకు నివాళులు అర్పించడానికి వచ్చిన రజనీ సాచంద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మేడం, ఎట్లా అనిపిస్తుంది గద్దర్ అన్న? మీకు ఎలాంటి పరిచయం ఉండే గద్దర్ అన్న? అంటే నాకు ప్రత్యేకంగా పరిచయము చాలా తక్కువే. ఒకటి రెండు సందర్భాల్లో తెలంగాణ ఉద్యమ సందర్భంలో నేను కూడా సాయిచంద్తో పాటు వెళ్ళినప్పుడు పరిచయం, అంటే సాయిచంద్ పరిచయం చేయించింది. కానీ సాయిచంద్కు గద్దర్ అన్నకు ప్రత్యేకం అంటే వచ్చిన నేపథ్యం అదే కాబట్టి ఒకటి. రెండవది దళితవాద ఉద్యమాలు కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ సందర్భంగా గద్దర్ అన్నకు సాయిచంద్కు అనేక వేదికలు కూడా కలిసి పంచుకున్నది ఉంది. ముందు తరం తొలి తరంలో ప్రజా పోరాటాల్లో గద్దర్ అన్న ఒక ఆది గురువుగా ఉన్నారు. ఆయన వారసత్వాన్ని తీసుకొని అనేక మంది ప్రజా పోరాటాల్లో ముందుకొచ్చింది చూస్తున్నాం. కాబట్టి గద్దర్ అన్నకు నివాళులు తెలియజేస్తున్నాం. గద్దర్ అన్న మీరు మొదటిసారి కలిసినప్పుడు ఏం మాటలు చెప్పేవాడు? ఏమన్నాడు ఫస్ట్ టైం చెప్పినప్పుడు కలిసినప్పుడు అయితే సాయిని ఒక కొడుకులా పిలిచేవాడు గద్దర్ అన్న. కాబట్టి కోడలు అలా మాట్లాడేవాడు అంతే. మేమిద్దరము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి చాలా మంచిగా ఉండండి, అన్యోన్యంగా ఉండండి అనే విధంగా కూడా దీవించడం జరిగింది. గద్దర్ అన్న రాసిన పాటలలో మీకు ఇష్టమైన పాట ఏం పాట? నాకు ఇష్టమైన పాట నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరు. ఆ పాట నాకు చాలా ఇష్టం. చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సందర్భంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనే పాట కూడా ఇష్టం. చివరిసారిగా గద్దర్ అన్న మీరు ఎప్పుడు కలిసారు? ఎప్పుడు చూసారు? సాయి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గద్దర్ అన్న రావడం, పరామర్శించడము, కాలంతో పాటుగా పరిగెత్తే ఒక గాయకుడిని కోల్పోయాము అని మాట్లాడము, అలా గద్దర్ అన్న తదనంతరమే వెంటనే ఇలా జరగడం, ఆ రోజే కలిశాడు. సాయి ఇన్సిడెంట్ జరిగిన రోజు కలిశాడు చివరిసారిగా. గద్దర్ అన్న గురించి సాయిచంద్ గారు అప్పుడు ఏం చెప్పేవారు గద్దర్ అన్న గురించి సందర్భాల్లో? అంటే ఒక దశలో ఒక ప్రస్థానంలో పాట ప్రజా పోరాటం అంటే గద్దర్ అన్న అనేటట్టు సాగింది.